తిరిగి వార్తలకు స్వాగతం. పెళ్లూరు పట్టాభిరామిరెడ్డి స్మారక చారిటబుల్ ట్రస్ట్ కళా పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా ఏకపాత్రాభినయ పోటీలు నెల్లూరు టౌన్ హాల్లో ప్రారంభమయ్యాయి. వీక్షకులు ఈ పోటీలను ఆసక్తిగా తిలకించారు. పెళ్లూరు పట్టాభిరామిరెడ్డి స్మారక చారిటబుల్ ట్రస్ట్ కళా పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా ఏకపాత్రాభినయ పోటీలు నెల్లూరు టౌన్ హాల్లో ప్రారంభమయ్యాయి. ట్రస్ట్ బాధ్యులు పెళ్లూరు సుధాకర్ రెడ్డి, పల్లకవి వెంకట సుబ్బారావులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటులు ఏకపాత్రాభినయంతో అలరించారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నటులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పాల్గొని తమ ప్రతిభను నెల్లూరు నగరంలోని రామ్నగర్లో వెలసిన శ్రీ వైద్య వీరరాఘవస్వామి దేవస్థానంలో జరిగే త్రయ అమావాస్య కార్యక్రమం ఈ నెల 8న నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని నిర్వాహకులు కోరారు. నెల్లూరు నగరంలోని రామ్నగర్ వేమాలశెట్టి బావి వద్ద వెలసిన శ్రీ వైద్య వీరరాఘస్వామి దేవస్థానంలో జరిగే తై అమావాస్య కార్యక్రమం ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు దేవస్థాన కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిగాయి. భక్తులు విశేషంగా హాజరయ్యారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిగాయి. భక్తులు విశేషంగా హాజరై శనిదేవుని అనుగ్రహ దృష్టిని పొందారు. శనిదేవుని విగ్రహానికి తైలాభిషేకం, నువ్వుల దానాలను విరివిగా చేశారు. శని త్రయోదశి శనీశ్వరునికి ప్రీతికరమైన తిథి కావడంతో భక్తులు స్వామివారికి నువ్వులు, నల్లదుస్తులు, తైలాభిషేకాలు నిర్వహిస్తారని అర్చకులు వేణు తెలిపారు. జాతకరీత్యా శనిదోషాలు గల భక్తులు శని ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శని త్రయోదశి నెలకు 2 సార్లు వస్తుందని, పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి శాంతంగానూ, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రౌద్రంగానూ ఉంటుందని తెలిపారు. ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ ప్రశాంతంగా జీవించేందుకు శనిదేవుని అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ విఘ్నేశ్వరాలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ విఘ్నేశ్వరాలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించారు. పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి ఎంతో ప్రత్యేకమైనదని అర్చకులు మాచవోలు కోటేశ్వర శర్మ తెలిపారు. సూర్యునికి సంబంధించి పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి నాడు శనీశ్వరుడు భక్తులను బిడ్డల్లా కాపాడుతాడన్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని తెలిపారు. అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయన్నారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. శని త్రయోదశి సందర్భంగా నెల్లూరు దర్గామెట్టలో వెలసి ఉన్న శబరి శ్రీరామక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు పూజల్లో పాల్గొని నిర్వహించారు. శని త్రయోదశి సందర్భంగా నెల్లూరు దర్గామిట్టలో వెలసి ఉన్న శబరి శ్రీరామక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు పూజల్లో పాల్గొని హోమాలు నిర్వహించారు. రాసుల వల్ల ఏర్పడిన దోషాలు తొలగిపోవటకు ఈ పూజలు ఎంతో ఉపయోగపడతాయని అర్చకులు తెలిపారు. ఈ రోజు హోమాలు, దానాలు వంటి కార్యక్రమాలు చేయటం ద్వారా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు.
నెల్లూరు భక్తవత్సల నగర్లోని షిరిడి సాయి మందిరం 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. టీడీపీ నేత కిలారి వెంకటస్వామి నాయుడు కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శించుకున్నారు. నెల్లూరు బీవీ నగర్లోని షిరిడి సాయి మందిరము 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. టీడీపీ నేత కిలారి వెంకటస్వామి నాయుడు కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శించుకున్నారు. మందిరం నిర్మించినప్పటి నుంచి నేటి వరకు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయని కిలారి వెంకటస్వామి నాయుడు తెలిపారు. భక్తులు నిత్యం ఈ మందిరంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులందరూ బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः श्री साई नमो नमः जय जय साई. పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి గుడి ఇది. రెండోది నెల్లూరు సాయిబాబా గుడిలో కల్లా మొట్టమొదటిగా దుని ఏర్పాటు చేసినటువంటి గుడి ఇది. 365 రోజులు దుని వెలగతానే ఉంటుంది. ఇక్కడ భక్తులు ఇచ్చే కొబ్బరికాయలతో కర్రలతో వాటిలతో ఇంత మంచి కార్యక్రమం ఈ కాలనీ ప్రజలందరూ కూడా చేస్తున్నారు. ఈ అన్నదానం కూడా కాలనీ ప్రజలందరూ సహకారంతోనే జరగద్ది. ఇది గుడి డబ్బులు కొంటున్నా కొరవంతా కూడా కాలనీ ప్రజల సహకారంతో ఇక్కడ లోకల్ పెద్దల సహకారంతో జరుగుతుంది. గుడికి సేవ చేసుకుంటున్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాం సాయిబాబా అని చెప్పి తెలియజేసుకుంటాం.